హాయ్ అండి, అందరికీ వనక్కం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి. అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ మార్నింగ్. నేనైతే ఇవాళ లేచేసరికి కొంచెం లేట్ అయింది. 7 to 7:30 ఆ టైం అయిపోయిందనమాట. లేచేసరికి ఫుల్గా ఎండ వచ్చేసింది. ఒక 3 days నుంచి ఎండ కనిపించడం అసలు కరువైపోయింది చెప్పాలంటే కూడా. ఇవాళైతే మంచిగా ఎండ వచ్చింది. సో కొద్దిసేపు అలా ఫీల్ అవుతూ ఉన్నానమాట. మంచిగా వింటర్లో ఎండ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో చూసారా. నాకు ఇప్పుడు అలానే ఉందనమాట. మంచిగా ఒక వెచ్చగా అనిపిస్తుంది అసలు ఈ క్లైమేట్ అంతా కూడా. తిరిగి వచ్చేసరికి నేను లోపల చూసేసరికి మా చిన్న పాప అయితే లేచేసి ఉండింది, పెద్ద పాప అయితే లేచేసి ఉండింది అనమాట. తన పేరు ఖుషి. లేచేసి ఇంకా ఇవాళ స్కూల్ ఉందా అని అడుగుతుంది స్పెషల్గా. స్కూల్ అయితే లేదు, ఇవాళ సండే హాలిడే అని చెప్పేసి ఓకే అయితే నేను తొందరగా తినేసి ఫాస్ట్గా మా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళి ఆడుకుంటానని చెప్పింది. ఓకే ఇవాళ అయితే మీ ఇష్టం అని చెప్పేసాను. ఇక్కడైతే మా ఖుషి రెడీ అయిపోయింది. ఖుషి రెడీ అయిపోయి చిన్న పాపను కూడా లేపేసింది, వాళ్ళ చెల్లిని కూడా ఆల్మోస్ట్ లేపేసింది. ఇంకా తన నిద్ర మత్తులో ఉందనమాట, అందుకే వెయిట్ చేస్తుంది. ఇద్దరు ఒక మంచి కంపెనీ ఇచ్చుకుంటారనమాట, ఒకరికొకరు చాలా మంచి కంపెనీ ఇచ్చుకుంటారు. అందుకే తన కోసం వెయిట్ చేస్తుంది, రా వెళ్ళి ఆడుకుందాం అని చెప్పనేసి. ఇంకా తినేసి ఇద్దరు వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళారంటే ఇంకా మళ్ళీ ఎప్పటికి వస్తారు, మధ్యాహ్నానికి వస్తారు. చూడాలి మరి ఇంకా వీళ్ళ కాన్వర్జేషన్ అయితే ఇలా ముగిసింది. నేను టక్టకా వచ్చేసి ఇంకా టిఫిన్ రెడీ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాను. ఇవాళ అయితే తమిళనాడు స్పెషల్ చికెన్ సేరువా అనమాట. తమిళనాడు స్టైల్లో చేయబోతున్నాను చికెన్ సేరువాని. అండ్ దానికి కాంబినేషన్గా దోశ ప్రిపేర్ చేస్తున్నాం. దోశ విత్ చికెన్ షేర్వా అదిరిపోద్ది, అసలుకి సూపర్గా ఉంటాయి. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ని ట్రై చేశారో చెప్పండి. ఓకే ఇవాళైతే మనము లంచ్లో కూడా కొంచెం స్పెషల్గా ఉండేటట్టుగా ట్రై చేస్తున్నాము. ఎంతమంది సండే టైంలో ఫ్రీగా ఉంటారు, మాకు సండే అంటే చాలా ఇష్టం, సండే టైంలో మాకు చాలా ఖాళీ ఉంటుంది అని చెప్తారు చెప్పండి. నాకైతే అస్సలు కాదనమాట. మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తామా, ఇంకా మార్నింగ్ 10 అయిపోతుంది టిఫిన్ చేయడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అలా 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 లేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. చేసే ఐటమ్స్ కూడా కొంచెం 1-2 అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. అదీగాక నాన్ వెజ్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుందనే చెప్పచ్చు. నేనైతే కొంచెం స్లోగానే చేయగలుగుతాను నాన్ వెజ్ని. ఫాస్ట్గా వెజ్ కర్రీస్ చేసినంత ఫాస్ట్గా అయితే చేయలేను. సో చిన్నగానే అయితే చేయగలుగుతాను అంతే. ఇప్పుడు చికెన్ సేవా రెడీ అయిపోయింది, దోశ రెడీ అయిపోయింది. మా చిన్న పాప అయితే టక్టకా తినేస్తుంది. మా ఖుషి అయితే పక్కన వాళ్ళు పిన్ని పెడుతుంది. సో అందువల్ల నేను తను తీయలేకపోయాను. తిన్నాకైతే వాళ్ళిద్దరు ఆడుకోవడానికి ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఓకే కిచెన్కి సంబంధించిన టూల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మినియేచర్ కుకింగ్ అంటారు కదా అవి, వాటిని పెట్టుకొని అయితే వాళ్ళు చికెన్ బిర్యానీ చేస్తుంది. అక్కడైతే చికెన్ బిర్యానీలోకి పసుపు అడుగుతుంది. పసుపు వేసుకొని చికెన్ బిర్యానీ చేస్తున్నాను నేను, అలాగే రైతా కూడా చేస్తున్నానని చెప్తుంది నాకైతే. ఓకే ఓకే చెయ్యి, నాకు కూడా కావాలి, కొంచెం నాకు కూడా పెట్టానైతే నేను చెప్పి. బాబోయ్ చూసారా మళ్ళీ వచ్చేసింది ఖుషి అసలుకి అడగడానికి. ఇంతకు ముందే తీసుకెళ్ళింది అసలుకి. ఇంట్లో ఒకరు అడిగితే రెండో వాళ్ళు కూడా ఖచ్చితంగా అడగాలి కదండి. సో అదే మా పెద్ద పాప కూడా అదే అడుగుతుంది అనమాట. నాకు కూడా కావాలి, నాకైతే కారం కావాలని చెప్పి స్పెషల్గా కారం అయితే తీసుకెళ్ళింది. బిర్యానీలోకి స్పైస్ ఎక్కువ ఉండాలని చెప్పి అనేసి కారం అయితే తీసుకెళ్తుంది అనమాట. కారం దీనికి ముందు ఉప్పు కూడా తీసుకెళ్ళింది, మర్చిపోయా. ఉప్పు పసుపు ఫస్ట్ తినే తీసుకెళ్ళింది. తిని చూసి చిన్న పాప వచ్చింది. ఇప్పుడు చిన్న పాప వచ్చింది కదా అని తను మళ్ళీ వచ్చింది అనమాట, కారం కోసం అయితే వచ్చింది. సో కారం తీసుకెళ్తుంది. ఇవాళైతే ఇంకా మా సిస్టర్ డాటర్ అనమాట ఉంది, రీసెంట్గా ఈ మధ్య డెలివరీ అయిపోయింది అనమాట. తనకైతే స్నానం మా అమ్మ చేపించేసింది. నేనైతే ఓన్లీ రెడీ చేయడం వరకే నా డ్యూటీ అనమాట. సో తనకి కూడా కొంచెం రెడీ చేపిస్తున్నాను. మా చిన్న పాప అనమాట, మా సిస్టర్కి రీసెంట్గా డెలివరీ అయింది. ఒక 1 month అవుతుంది అంతే, 1 month ఓల్డ్ బేబీ అనమాట. మంచిగా తనకైతే క్రీమ్ రాసేసి బట్టలు వేసేసి రెడీ చేయించేసి ఉయ్యాల్లో అయితే వేయాలండి పడుకోబెట్టడానికి. సో పడుకోబెట్టేసి తర్వాత అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. చూడండి మంచిగా ఆడుకుంటున్నా. కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను పాపతోటి, తర్వాత ఇంకా బ్యాక్ టు వర్క్ అనమాట. మళ్ళీ కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ మధ్యలో కొంచెం క్లిప్స్ అనేవి కొంచెం మిస్ అయిపోయాయి. సో ఇక్కడైతే నేను పాయ చేస్తున్నాను మా చెల్లి కోసం స్పెషల్గా. మాకైతే చికెన్ ఉంది, పాయ కూడా ఎక్స్ట్రాగానే చేసాము. చేయడం అయితే స్పెషల్గా తన కోసమే చేసామన్నమాట. ఆ రోజు పాయ వచ్చేసి మటన్ కాళ్ళు అంటారు కదా అవన్నమాట పాయ అంటే. సో చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను కుక్కర్లోనే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 10 విజిల్ దాకా పెట్టుకున్నాను. అప్పుడే దాంట్లోని ఒక ఫ్లేవర్ అంతా వచ్చేసి ఆ వాటర్కి పడుతుంది. అందుకే కొంచెం 10 విజిల్స్ దాకా పెట్టుకున్నాను. ఇంకా నార్మల్గా టమాటోస్ ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇంకా టోటల్గా మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పక్కనైతే రసం కూడా చేస్తున్నాను. అస్సలకి గ్యాస్ స్టవ్ ఖాళీగానే లేదు.
మార్నింగ్ నుంచి ఏదో ఒకటి బాయిల్ అవుతూనే ఉంది. అసలు అదే చెప్తున్నాను. ఇవాళ అయితే అస్సలు ఖాళీ లేదు నాకు. చూడు ఎంత కష్టపడుతున్నాను నీకోసం, ఎక్స్పెషల్లీ వేరే కర్రీ కూడా చేస్తున్నానని చెప్తున్నాను అనమాట. అదే కాన్వర్జేషన్ జరుపుతున్నాను మా చెల్లితోటైతే. ఇవాళైతే ఇంకా నెక్స్ట్ చికెన్ చేయలేదు, మర్చిపోయాను. చికెన్ కూడా చేయాలి నెక్స్ట్ అయితే. రసం పెట్టేశాను, రైస్ అయిపోయింది. ఈ మసాలా అయితే ఆల్ ఇన్ వన్ మసాలా అని చెప్పచ్చు. నేనైతే అన్ని కర్రీస్లోకి ఇలా పేస్ట్ లాగా మనం కొంచెం ఎక్కువ మోతాదులో చేసి పెట్టేసుకున్నామంటే అన్ని దానికి ఉపయోగపడతాయి. ఫిష్ ఫ్రైకి ఉపయోగపడతాయి, మటన్కి యూస్ అవుతుంది, చికెన్కి యూస్ అవుతుంది, అన్నిటికీ యూస్ అవుతుంది అనమాట. ఆల్ ఇన్ వన్ మసాలా పేస్ట్ అని చెప్పచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా కొంచెం కొత్త టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. పౌడర్లా కన్నా కూడా పౌడర్లా చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ప్లస్ అలాగే పేస్ట్ లాగా చేస్తే పచ్చి మసాలా అంటాము తెలుగులో చెప్పాలంటే, పచ్చి మసాలా అని చెప్తాం మేమైతే. ఆ పేస్ట్ వల్ల ఇంకొంచెం వేరే టేస్ట్ యాడ్ అవుతుంది. సో చూడండి, ఒక పక్క రసము, ఒక పక్క పాయ, నెక్స్ట్ ఇది ఏదన్నా ఒకటి ఖాళీ అయిపోతే నెక్స్ట్ చికెన్ కర్రీ చేయాలి. ఏదన్నా ఫస్ట్ ఏదైపోతుందా అని చూస్తున్నాను. రసం అయితే చాలా బాగా వచ్చాయి, టమాటో రసం అనమాట. మీరు ఎవరికన్నా రెసిపీ తెలుసా? మీరు ఎలా పెట్టుకుంటారు అసలుకి? మేమైతే తమిళనాడు స్టైల్ అయితే టమోటాస్ వేయమండి, ఆంధ్ర స్టైల్ అయితే ఖచ్చితంగా టమాటోస్ వేయాలి. సో నేను ఇవాళైతే టమాటో రసం పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకా మధ్యలో క్లిప్స్ చాలా మిస్ అయిపోయాయి. సో నేను ఇప్పుడైతే మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ, పాయ, ఇవన్నీ అయితే మసాలా కదా టోటల్గా బాగా హెవీ అయిపోయింది అనమాట. అందుకే ఈవినింగ్ వచ్చేసి సింపుల్గా రసం అండ్ ఎగ్ ఆమ్లెట్ తోటి అయితే నేను మా పిల్లలకి పెట్టేస్తున్నాను అనమాట. ఇద్దరు మంచిగా తినేస్తారు, రసం కానీ ఆమ్లెట్ విత్ కాంబినేషన్ అయితే మంచిగా ఇష్టపడతారనమాట, బాగా తినేస్తున్నారు. అదే వాళ్ళు అక్కడ చెప్తున్నారు, ఆమ్లెట్ బాగుందని చెప్తున్నారు అయితే వాళ్ళిద్దరికైతే. తర్వాత అయితే ఇంకా మా వ్లాగ్ ఇంతటితోటి ఎంజాయ్ చేస్తున్నాను. మేము కూడా సేమ్ అంతే, టమాటో రసం విత్ చికెన్ అండ్ ఎగ్ ఆమ్లెట్ తోటి అయితే మా డిన్నర్ని పూర్తి చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.